రిలయన్స్ డేటా సెంటర్ రాకతో స్థానికంగా ఎంతమందికి ఉపాధి లభించే అవకాశం ఉంది? ఇతర ఐటీ దిగ్గజాలు కూడా విశాఖ వైపు చూస్తున్నారా? రైట్‌కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వైజాగ్ నుంచి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. గుడ్ మార్నింగ్. ఏదైతే విశాఖపట్నం కేంద్రంగా కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పడానికైతే గతంలో ఏదైతే ఏప్రిల్ 28న వచ్చిన గూగుల్ డేటా సెంటర్ తో పాటు మరికొద్ది రోజుల్లో అయితే రాబోతున్న రిలయన్స్ డిజిటల్ డేటా సెంటర్ ని కూడా విశాఖ కేంద్రంగా అయితే ఏర్పాటు చేయడానికి రిలయన్స్ సంస్థ అయితే రావడంతో వేలాది మందికి అయితే ఉపాధి కల్పన అయితే ప్రత్యక్షంగా కలుగుతుందని చెప్పేసి, అలానే పరోక్షంగా అయితే లక్షలాది మందికి అయితే విశాఖ కేంద్రంగా అయితే ఎంతో ఉపాధి కలుగుతుందని చెప్పేసి అయితే అధికారులు అలానే ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. అసలు దీన్ని ఎంత ప్రభావితం చేసే ప్రదేశం కావడం, ఇక్కడ ఐటీ హబ్ గా అయితే ఎప్పుడైతే స్టేట్ కలిసినప్పుడు కూడా, రెండు స్టేట్స్ కూడా కలిసినప్పుడు, ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు కూడా పూర్తిగా విశాఖపట్నంకి పూర్తిగా ఏదైతే ఉందో హైదరాబాద్ కి ధీటుగా అయితే విశాఖపట్నాన్ని అప్పటి నుండి కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి అయితే ప్రధానంగా అయితే అప్పుడు పూర్తి ఏర్పాట్లన్నీ కూడా అప్పటి నుండి కూడా చేసిన పరిస్థితి ఉంది. అందుకు సంబంధించి ఐటీ సెక్టర్ని దానికి సంబంధించి కొన్ని భూములు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అది ఐటీ హిల్స్ 1, 2, 3 అనే ఏదైతే ఉందో మధురవాడ కాపులపాడ ప్రాంతంలో అయితే ఒక మూడు కొండలను అయితే ఒక మూడు హిల్స్ ని కూడా అప్పటికే ఐటీ సెజ్ గా అయితే అక్కడ ప్రాంతాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ నుండి కూడా దఫదఫాలుగా కూడా ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా కూడా విశాఖ నగరంలో అయితే ఎన్నో ఐటీ దిగ్గజ కంపెనీలు రావడానికి అయితే అన్ని ప్రభుత్వాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ నిత్యం కూడా అవన్నీ కూడా ఎంఓఈలకు మాత్రమే దాఖలయ్యే విధంగా అయితే కొన్ని పరిశ్రమలు అలానే ఈ యొక్క ఐటీ దిగ్గజాలు అయితే జరిగాయి. దానికి సంబంధించి ఇన్ఫోసిస్ కంపెనీ కావచ్చు, అలానే గూగుల్ డేటా సెంటర్ ప్రస్తుతం ఏదైతే వచ్చిందో దాంతో పాటు మెడిటెక్ సెజ్ ఐటీ కంపెనీస్ కానీ, నియోటెక్స్ కానీ, అలానే సోషల్ మీడియా సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా సెంటర్స్ కూడా ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు చేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రభుత్వంతో పాటు స్థానికంగా పారిశ్రామికవేత్తలు సైతం కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఎంచుకోవడం జరుగుతుంది. అందుకు అనుగుణంగా అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ అయితే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత డేటా సెంటర్ ని ఇక్కడికి తీసుకురావడంతో మరింత ఉపాధి కల్పన, అలానే డేటా సెంటర్ అనగానే భారతదేశంలో ఒక ఐకానిక్ గా అయితే విశాఖపట్నం అయితే నిలవబోతుందని అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ తో పాటు రిలయన్స్ డేటా సెంటర్ కూడా ఇది ఒక అనువైన ప్రాంతంగా ఎన్నుకోవడంతో పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా అన్ని విధాలుగా కూడా భూములు కూడా అతి చౌక ధరకి అయితే 99 పైసలకి ఎకరా భూమిని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే వికేంద్రీకరణ పాలన ఏదైతే ఉందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాలు మొత్తం కూడా డెవలప్ చేసి ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక ఐటీ హబ్ గా అయితే తయారు చేస్తామని చెప్పేసి అయితే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ అయితే గతంలో కూడా ఎన్నోసార్లు తెలియజేశారు. మొన్న జరిగిన గూగుల్ డేటా సెంటర్ సమయంలో కూడా వలసలు ఎవరైతే ఇక్కడ ఉత్తరాంధ్ర నుండి వలసలు అత్యధికంగా జరిగాయి, కానీ అటువంటి వలసలన్నీ కూడా ఎక్కడెక్కడ నుండి కూడా విశాఖకు వచ్చే విధంగా, అలానే ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు సంసిద్ధం అయితే చేస్తున్నామని, ఈ యొక్క డేటా సెంటర్ ని అయితే పూర్తిగా ఏర్పాటు చేసి మరింత మందికి అయితే ఉపాధి కల్పించడానికి ఐటీ దిగ్గజాలను అయితే స్వాగతిస్తున్నామన్న విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కావ్య, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.